నమస్తే అండి. నేను పీకుడు గాడిని పోటుగాడిని అని చెప్పుకుంటా ఉంటాడు. రియాలిటీ అంటూ నేను అర్థమైంది నాకు. పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చి క్షమాపణ చెప్పు, టీడీపీ నువ్వు వచ్చి క్షమాపణ చెప్పు అని చెప్పి లడ్డూ కల్తీ మీద ఒక 4 నేసుకొచ్చాడు. ఒక యాక్టర్, ఒక 2 బ్యూరోక్రాట్లు, ఒక మాజీ జడ్జి, ఇంకొకటి వచ్చేసి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకి, మొత్తానికి ఒక 5 నేసుకొచ్చాడు. వేసుకొచ్చి ట్విట్టర్లో ఏదో స్పేస్ పెట్టాడంట. ఆ స్పేస్ పెడితే ట్విట్టర్లో ఘనీబాయ్ అని చెప్పేసి మనోడు ఒకడు ఉంటాడు, తెలంగాణకు సంబంధించినటువంటి కల్టు జనసైనిక్. ఇంతకు ముందు ఇలాంటిది ఏదో పెట్టాడంట. స్పేస్ పెడితే దాదాపు 1,00,000 వ్యూస్ అంట. ఏది పెట్టిన టైంలోనే వచ్చాయి అనమాట. నిన్న ఈ పనికిమాలోడు పెట్టాడు ఒక స్పేస్. ఏది ఎవరిని తీసుకొచ్చాడు? లెగిస్తే నేను మనిషిని కాదు అనేటటువంటి ఒక యాక్టర్ని అనమాట. చివరాకు నరేంద్ర మోడీని కూడా నేను దించేస్తా, నరేంద్ర మోడీని బీజేపీని తరిమి కొడతా, ఎంతలో వాళ్ళైనా మా కిందే అని మాట్లాడేటటువంటి ఒక సో కాల్డ్ పెయిడ్ యాక్టర్. తర్వాత ఒక 2 బ్యూరోక్రాట్లు. వీళ్ళకి లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే చీమల జర్లు బాగుతూ ఉంటాయి. వాళ్ళంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గుడ్డు కారం ఉంటుంది చూసారా, గుడ్డు ఎర్రటి కారం బాగా గుంటూరు మిరపకాయలు ఉంటాయి అనమాట. మిర్చి తెచ్చి బాగా ఎండలో ఎండబెట్టి వాటిని తీసుకెళ్ళి మిషన్లో వేస్తే కనుక కారం వచ్చింది అనమాట. దాన్ని ఒంటికి రాసుకుంటే ఎంత మంట పుడుతుందో రేంజ్లో ఉంటుందండి మంట. ఆ మంట పుడుతూ ఉంటుంది అనమాట వీళ్ళకి. అలాంటి ఒక 2 బ్యూరోక్రాట్లు వేసుకొచ్చాడు. అలాగే ఒక మాజీ జడ్జి అనమాట. ఈయన ఏదో బేరసారాలు చేద్దామని చూశాడు లాస్ట్ ఎలక్షన్స్లో. నాకు ఒక 5 సీట్లు కావాలి, 5 కోట్లు కావాలన్నాడంట. నీ 5 సీట్లు నేను ఇవ్వలేని, 5 కోట్లు నేను ఇవ్వలేని, పోవయ్యా అని చెప్పాడు చంద్రబాబు గారు. దాంతో ఏమైంది, అప్పటి వరకు చంద్రబాబు గారి భజన, టీడీపీ పార్టీ భజన, నారా లోకేష్ గారి భజన ఒక కొంత మీడియా సెక్షన్లో కూర్చొని రోజు చేస్తా ఉండేవాడు. ఎప్పుడైతే 5 కోట్లు 5 సీట్లు ఇవ్వన్నాడో దెబ్బకి ఏమైంది, వెళ్ళిపోయి ఆ పంచం చేరి రోజు ప్రెస్ మీట్లు పెట్టడం, ఎవడు తిడతాడో నన్ను, ఎవడు టార్గెట్ చేస్తాడో నన్ను అని చెప్పి చూసుకుంటా ఉండడం. ఎవడు పట్టించుకోవట్లేదు. నేను పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోండి, ఇంకెవడు ఎందుకు పోటీ చేస్తూ వచ్చిన ఓట్లన్నీ 17 25. పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత గొంతుంటే ఏం ఉపయోగం? నిజం చెప్తున్నా, మా నియోజకవర్గంలో నేను నిలబడితే వస్తాయేమో అంతకంటే ఎక్కువ. అది పరిస్థితి. లెగిస్తా నేను తోపుని తురుంకానని చెప్పాడు ఒక ఎక్స్ జడ్జి. అలాగే ఇంకొక వ్యక్తి ఎవరంటే, పవన్ కళ్యాణ్ గారితో తిరిగి పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ చేసి ఈ పార్టీ పెట్టడానికి కారణం నేనే అని చెప్పుకునేటటువంటి ఇంకొక పెద్ద మేధావు అనమాట. రింగులు జుట్టేసుకుని కూర్చుంటా ఉంటాడు. నువ్వు ఎందుకు ఇలా పేర్లు చెప్పట్లేదంటే, వాళ్ళ పేర్లు చెప్పే అంత స్థాయి వాళ్ళకి లేదనిపించింది నాకు. ఆ పెట్టినోడు, ఎందుకంటే మనం పేర్లు చెప్తే ఎలివేషన్లు వేసుకుంటాడు అనమాట. నిజం, మనం పేర్లు చెప్తూ ఉంటే వాళ్ళ పేర్లు ఎలివేషన్లు వేసుకుంటూ ఉన్నారు. అమ్మో, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ కేజీఎఫ్ సినిమాలో ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి పెట్టుకొని దాంతో ఎలివేషన్లు వేసుకుంటా ఉన్నాడు. ఏ పని హిమాలనోడిగా ఎలివేషన్ వేసుకునేంత స్కోప్ నేను ఇవ్వదలుచుకోవట్లేదు. చెప్పా కదా, గనీబాయ్ ఒక స్పేస్ పెట్టాడు, 1,00,000 మంది చూసినారు. టీడీపీ వాళ్ళు స్పేస్ పెట్టుకుంటా ఉన్నారు, 1,00,000 మంది చూస్తూ ఉన్నారు. కానీ ఈ పోటుగాడు 2 తెలుగు రాష్ట్రాల్లో దేశోద్ధారకుడు నేనే, అసలుకి ప్రతి దాని మీద నేనే స్పందించగలను, రఫ్ ఆడిస్తా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ఉరికిస్తా, ప్రతిదాన్ని నేను క్వశ్చన్ చేస్తా, జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడానికి, ఆ ప్రశ్నించడానికి పుట్టిన పార్టీని నేను ప్రశ్నిస్తా అని రోజు కోతలు కోసేటటువంటి ఒక కోతలు రాయుడు ఉన్నాడు అనమాట. ఆ రాయుడు ఒక స్పేస్ పెడితే ట్విట్టర్లో పెద్ద మహా స్టార్లనే తీసుకొచ్చినాడు. కానీ ఏ స్టార్ కూడా అక్కడ లేకపోయే, ఎవడు స్వస్థకి రాకపోయే. లడ్డూ మీదంట మళ్ళీ ఆ అంశం లడ్డు. ఏం చేశారు అక్కడ? ఏదో చెప్తుంది కదా, సిబిఐ సిట్ ఏదో చెప్పింది కదా, దాంట్లో ల్యాబ్స్ ఎలాంటి కెమికల్స్ ఎందుకు వచ్చినాయో చెప్తుంది కదా, 250 కోట్లు ఏం జరిగిందో చెప్తా ఉంది కదా. తర్వాత అసలు ఇక్కడ ఆ డైరీకి సంబంధించి బోలేబాబా డైరీ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత ఏఆర్ డైరీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు గోవులు లేకుండా అంటే ఆవులు లేకుండా మీకు పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు నెయ్యి ఎట్ట తయారు చేశారు, డాల్డా ఎలా, లేదంటే కనుక మన పామిలిన్ ఆయిల్తో నూనె ఎట్లా తయారు చేశారు, మొత్తాన్ని గుట్టు విప్పారు కదా. ఆ గుట్టు విప్పిన దానికి ఒక పార్టీకి బాగా భయంకరంగా డ్యామేజ్ జరుగుతుందని ఒక స్పేస్ పెడితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అనుకున్నారు. ఒక 10 లక్షలు ఏంటండి, నేను ఇంకోటి చెప్పలేదు మీకు. ఆ స్పేస్ పెట్టుకునే ముందు 2 రోజుల ముందు అనుకుంటా, 2 రోజుల ముందు నుంచి వీడు చేసిన అతి హడావిడి అంతా ఇంత కాదు. ప్రపంచం మొత్తం దద్దరిల్లాగా ఒక దొంగ ట్విట్టర్ అకౌంట్ల నుంచి, ఫేక్ అకౌంట్ల నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా ప్రచారం చేసినాం. ఏదైనా చెప్తున్నా, ఆ స్పేస్ ఏదో నేను పెడతాను, అంత ప్రచారం చేసుకుంటే కానీ వీళ్ళకంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, వీళ్ళకంటే ఎక్కువ పార్టిసిపెంట్స్ వస్తారు దాంట్లో. అంత పనికి మళ్ళీ స్పేస్ పెట్టినా అంటే జనం అర్థం చేసుకున్నారు. నువ్వు ఎంత పెద్ద తోపు యాక్టర్ అయినా, నువ్వు ఎంత నటుడు అయినా, నువ్వు దాంట్లోనే, గ్రౌండ్ రియాలిటీలో కాదు. లెగిస్తే నేను బీజేపీని చంపేస్తా అంటాడయ్యా మహానటుడు, బీజేపీ అంతా నా కాళ్ళ కింద బల్లి అంటాడయ్యే.
ఏమైంది? ఎవరో బల్లి. చిన్న సినిమా ఎలక్షన్స్ వస్తేనే మన బతుక్కి లేకుండా పోయా. ఎంత పెద్దోడు వెనకాల నిలబడ్డా కూడా గెలవకపోయా. ఎందుకు గెలవట్లేదు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా, ఏ విషయం తప్పు జరుగుతుందో. ఒకటే అండి, నేను నమ్మిన అదే నాకు కనిపించిన కుందేలకు 3 కాళ్ళు అనుకుంటే అదే అనమాట. ఇలా తంత అదే 3 కాళ్ళు ఇంకెళ్ళకి అంటే 2. ఈ ఎవడైతే ఉన్నాడో ఈ స్పేస్ని ఆర్గనైజ్ చేసినాడో చాలా పద్ధతిగా తోపు లెక్క తురుంకాన్ లెక్క మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్తే చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ వ్యక్తి గురించి. ఎందుకన్నా అలా రెచ్చిపోతా ఉన్నాడు కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వరు, ఎందుకు ప్రభుత్వం ఈయన మీద చర్యలు తీసుకోదంటే వాడికి ఒక లైన్ తెలుసు. ఆ లైన్ దాటి వెళ్తే కనుక తాట తీసేస్తారని తెలుసు. ఎందుకు? అంబటి రాంబాబు ఒక లైన్ దాటినంత వరకు ఒక రెస్పెక్ట్ ఇచ్చినారు. మాజీ మంత్రి అండి, ఎమ్మెల్యే గెలిచారండి, మంచి మాటకారండి, నారా లోకేష్ గారిని వచ్చేసి ఎన్ని మాటలు మాట్లాడి అది కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతో కూడినటువంటి భాష ఉపయోగిస్తే తప్పులేదండి అన్నట్టు ఊరుకున్నారు. ఆ గీత ఎప్పుడైతే ఆ గీత ఉందో అది దాటాడు. చంద్రబాబు గారి తల్లిని దూషించినాడు, కొడక లకారం భాష ఉపయోగించినాడు. ఏం చేశారు? నువ్వు మాజీ మంత్రివా, మాజీ ఎమ్మెల్యేవా, పార్టీలో టాప్ లీడర్ అనేది ఎవరు లెక్క చేయలేదు, తీసుకెళ్లి బొక్కలో వేస్తున్నారు. అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేనే టక్కా ముఖ్యులు రాజకీయాల్లో దీని దాదాపు 40-50 సంవత్సరాలు ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తికే దిక్కులేదు. ఈ ట్విట్టర్లో స్పేస్ పెట్టుకున్న పరిస్థితి అంతా. కాబట్టి మనోడికి తెలుసు, ఒక లైన్ పెడతాడు, ఆ లైన్ దాటి మాట్లాడు, క్వశ్చన్ చేసినట్టు ఉంటాడు, బూతులు మాట్లాడు, లకారం భాష ఉపయోగించడం. సో దాని ఏంటంటే ఒకవేళ అతని మీద కోర్టులో కేసు వేసినా సరే అది నిలబడదు. అది జస్ట్ సోషల్ మీడియా కేసులానే ఉంటుంది. సోషల్ మీడియాలో కేసులకి ఏంటంటే కోర్టులు పెద్ద రియాక్ట్ కావు, ఒక మాటే కదా అన్నట్టు లైట్ తీసుకుంటాయి. దానికి ఏమవుతుందంటే వీళ్ళకి తెలుసు అదంతా కూడా. ఏదైనా చిన్న చిన్న కేసులు అయినా కానీ అవి స్టేషన్ బెయిల్ వచ్చేస్తాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే 41 నోటీసులు అడుగుతారు. సో మనం బయటకు వచ్చేయచ్చు, మన వెనకాల ఎవరు అన్నుంది అని చెప్పేసి వీళ్ళు భయపడరు అనమాట. అది మనోడు పెట్టుకున్నటువంటి విధానం. దాంతో ఈ పనికిమాలిన ఒక యాక్టర్ని, ఒక మాజీ జడ్జిని, లేదంటే కనుక ఇంకొక 2 బ్యూరోక్రాట్లు, వాళ్ళు బ్యూరోక్రాట్లు నిజంగా ఎట్ట చదివైనా నాకు అర్థం కాలేదు కానండి, రోజు ఆయన మీద విషయం చదువుతారు. ఎందుకో తెలియదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద రక్త కన్నీరే, ఒక రకమైన ఏడిపే. వీళ్ళు బతుకంత ఎట్టగెడతారు నాకైతే అర్థం కావట్లేదు. సో వీళ్ళు ఇలా ఏడుతూనే ఉండాలా, ఇలా ట్విట్టర్లో స్పేస్ పెట్టుకుంటూ ఉండాలా. ఒక ఫ్యాన్, ఒక నార్మల్ ఫ్యాన్ అతని మొహాన్ని కూడా ప్రపంచానికి చూపించుకోండి. ఇప్పుడు దాకా అతను ట్విట్టర్లో స్పేస్ పెట్టుకుంటే దాదాపు 1,00,000 మంది చూసినారు, 1,00,000 మంది వచ్చి వెళ్ళినారు బయటికి, 1,00,000 మంది విన్నారు. మరి ఈ పోటుగాడు పెడితే మాత్రం తిప్పి కొడితే 10,000 మంది కూడా చూడనటువంటి పరిస్థితి. ఇది మనోడు గ్రౌండ్ రియాలిటీ బతుకు. ఎంతకంటే చెప్తానికి ఏముండదు.